స్ట్రింగ్స్ గురించి మనం స్ట్రింగ్స్ ఏంటిది, స్ట్రింగ్స్ ని ఎలా అసైన్ చేస్తాం అని చెప్పి దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్. సో స్ట్రింగ్ అంటే ఏంటిది, వాట్ ఇస్ మీన్ మన స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటిది? Characters. So nothing but sequential collections of characters or an ordered collection of characters. You can call anything collection of characters. So I'm writing that it is an ordered collection of characters. It is an ordered collection of characters. So ordered collection of characters ni we are going to call as a string అని అంటారు. It is an ordered collection of characters ని we are going to call as a string అని అంటారు. అయితే ఈ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ లో మనం ఏంటి అని అంటే, సో మనం అంటే సీక్వెన్స్, సో ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ద సీక్వెన్స్ డేటా టైప్ కిందకే వస్తుంది. సో లిస్ట్ టుపుల్ ఎలాగైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ఆల్సో అన్న స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, మనము ఈ స్ట్రింగ్స్ లో అంటే ఈ స్ట్రింగ్స్ అనేది నథింగ్ బట్ అన్న ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. అంటే ఒక్కసారి అసైన్ చేస్తుంది స్ట్రింగ్, మళ్ళీ మనం చేంజ్ అనేది చేయలేం, వీ కెనాట్ చేంజ్ దట్. సో అండ్ నెక్స్ట్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇట్ సపోర్ట్స్ ద ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ బట్ ఇట్ సపోర్ట్స్ అన్న ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్ అసైన్స్ ఇన్ in కోడ్స్ ఫార్మాట్ లో అసైన్ చేస్తారు. సో ఇది టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ అన్న సింగిల్ లైన్, అంటే నథింగ్ బట్ అన్న సింగిల్ కోడ్స్ ఆర్ అన్న డబుల్ కోడ్స్ లో అసైన్ చేస్తారు. ఇంకోటి ఏమో మల్టీ లైన్ వచ్చేసరికి 3 సింగిల్ కోడ్స్ ఆర్ 3 డబుల్ కోడ్స్. సో సింగిల్ కోడ్స్ ఆర్ డబుల్ కోడ్స్, మల్టీ లైన్ వచ్చేసరికి 3 సింగిల్ కోడ్స్ ఆర్ అన్న 3 డబుల్ కోడ్స్ లలో యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ ఇన్ మ్యూటబుల్. ఇట్ సపోజ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇట్ అసెన్స్ ఇన్ ద కోడ్స్ ఫార్మాట్ లో. ఇట్ అసెన్స్ ఆర్ ఇట్ ఎన్క్లోజ్డ్ విత్ అన్న కోడ్స్. సో టూ టైప్స్ లో అసైన్ చేస్తారు. ఒకటేమో సింగిల్ లైన్, ఒకటేమో మల్టీ లైన్. సింగిల్ లైన్ వచ్చేసరికి సింగిల్ కోడ్స్, డబుల్ లైన్ వచ్చేసరికి మల్టీ లైన్ వచ్చేసరికి 3 సింగిల్ కోడ్స్ ఆర్ 3 డబల్ కోడ్స్ లో మనము అసైన్ చేస్తాం. సో లెట్ మీ డిస్కస్. సో ఇది మనము ఆల్రెడీ, సో అసైనింగ్ విధానం అనేది ఎలా అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. మనం జస్ట్ గో త్రూ దట్. సో ఇప్పుడు నేను ఎస్ అనే తీసుకొని ఐఎమ్ అసైనింగ్ ఏమన్నా డబుల్ కోడ్స్ లో నేను అసైన్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ అసైనింగ్ ఎనీథింగ్ ఎల్స్. నేనేం అసైన్ జస్ట్ డబుల్ కోడ్స్ పెట్టాను అంతే. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వితౌట్ ఎనీ స్పేస్ కూడా నేను ఇవ్వలేదు, ఎలాంటి స్పేస్ కూడా ఇవ్వలేదు. సో జస్ట్ అసైన్ అన్న దీన్ని. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్.
సో ఎస్ యొక్క టైప్ ని కానీ నేను ప్రింట్ చేస్తే సో ఇట్ ప్రింటెడ్ యాజ్ అన్ ఎస్టిఆర్ స్ట్రింగ్. అంటే నాకు అక్కడ ఏమీ ప్రింట్ అవ్వలేదు, ఎంటీగా ఉంది. సో దట్ ఎంటీ విల్ ఇండికేట్ దట్ ఇట్ ఈస్ అన్ ఎంటీ స్ట్రింగ్ అని అంట. సో ద ఎంటీ వన్ విల్ ఇండికేట్ దట్ అన్న ఎంటీ స్ట్రింగ్. సో ఎంటీ స్ట్రింగ్స్ అనేది మనకి ఈ విధంగా మనం ఇండికేషన్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ ఫార్మాట్ లో సో ఇక్కడ ప్రింట్ ఎస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని చెప్పి వీ కెన్ గివ్ దిస్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనకి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే బై యూజింగ్ అన్న ఎస్టిఆర్ అనే మెథడ్ ద్వారా కూడా మనము ఎంటీ స్ట్రింగ్స్ అనేది మనం అసైన్ చేయొచ్చు. వీ కెన్ అసైన్ ఇట్. అంటే సేమ్ లిస్ట్ టుపుల్ కి మనం ఎలాగైతే అసైన్ చేస్తామో సేమ్ అదే ఫార్మాట్ లో. సో ఎస్టిఆర్ అనే మెథడ్ ప్రింట్ ఎస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్. సో ఇప్పుడు రన్ చేస్తే సో చూడండి ఇంతకు ముందు నాకు ఏదైతే ప్రింట్ అయ్యిందో ఇప్పుడు కూడా నాకు అదే థింగ్ అనేది నాకు ప్రింట్ అయింది. కానీ ఏంటి అని అంటే బై యూజింగ్ ఇంతకు ముందు ఏమో కోడ్స్లలో ఇచ్చాం, ఇప్పుడేమో ఎస్టిఆర్ అనే మెథడ్ ద్వారా ఇచ్చాం అనమాట. సో ఈ టూ మెథడ్స్లలో వీ కెన్ యూజ్ ఎనీథింగ్ ఎల్స్, మనం ఏదన్నా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఒకవేళ మీరు ఇదే థింగ్ ని విత్ స్పేస్ ఇచ్చి ఇచ్చారనుకోండి, ఇఫ్ ఐ గివెన్ అన్ స్పేస్, మీరు స్పేస్ కానీ ఇచ్చారంటే ఎస్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లో కానీ సింగిల్ కోట్స్ లో కానీ మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, స్పేస్ ఇస్తే ఇఫ్ ఐ ప్రింట్ ఎస్ ప్రింట్ అవుట్పుట్ రిమైన్స్ సేమ్ ప్రింట్ కానీ ఇక్కడ సో ఎలాంటి క్యారెక్టర్స్ అనేది లేదు. సో ఇక్కడ ఎలాంటి క్యారెక్టర్స్ అనేది లేదు. బట్ వెన్ కమ్స్ టు హియర్ సో ఇట్ హ్యాస్ అన్ సమ్ క్యారెక్టర్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ఇక్కడ ఎలాంటి ఇక్కడ ఏమో నల్ క్యారెక్టర్. సో ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేద్దామంటే కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు. నేను సెలెక్ట్ చేద్దామంటే ఇక్కడ ఇక్కడ కూడా నాకు సెలెక్ట్ అవుతుంది. అదే నేను ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేస్తే అక్కడ సెలెక్ట్ అవుతుంది. అంటే అక్కడ స్పేస్ అనేది ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే అవ్వట్లేదు. అదే నువ్వు ఇందులో ఇప్పుడు ఈ డాటాలో ఉన్న దాంట్లో సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, ఎంటీ ఉంది. ఎంటీ విల్ నాట్ సెలెక్ట్. సో ఇప్పుడు సంథింగ్ ఏదైనా మ్యాటర్ ఉంటే అది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా ఉంటే ఇట్ గోయింగ్ టు సెలెక్ట్ ఇట్. సో సెలెక్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇది సెలెక్ట్ అవుతుంది. సో ఇట్ హస్ బీన్ సెలెక్టింగ్ హియర్. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవ్వట్లేదు. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అక్కడ. సో ఇక్కడ ఏదైనా ఎంటీ, ఇదేమో సమ్ నల్ క్యారెక్టర్. అంటే ఎంటీ స్పేస్ ని, అంటే ఏదైతే స్పేస్ ఉంటుందో దాన్ని నల్ క్యారెక్టర్ అని అంటారు అనమాట. సో నల్ స్పేస్ అని అంటారు. సో ఇలా నల్ స్పేసెస్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఎస్ అనే స్ట్రింగ్ లో విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ కానీ డబల్ కోట్స్ లో కానీ ఇఫ్ ఐ టైప్ అయిన పైథాన్. సో పైథాన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని నేను ఇచ్చాను. సో ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ కోడ్స్. సో ఇప్పుడు ప్రింట్ ఎస్ అని ఇచ్చి ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎస్ అని ఇస్తే మనకు పైథాన్ అని ప్రింట్ అయింది. దాని యొక్క టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అని చెప్పి మనకు అక్కడ ప్రింట్ అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ దట్ ఫార్మాట్స్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు ఈ విధంగా. సో వీ కెన్ ప్రింట్ అన్న సో ఎస్ ఈక్వల్ టు పైథాన్ సో ప్రింట్ ఎస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్ అని చెప్పి వీ కెన్ ప్రింట్ చేస్తూ ఫార్మాట్స్ అనేది మనం అక్కడ ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. సో విత్ ఇన్ ద డబల్ కోడ్స్ లో నాట్ ఓన్లీ ద క్యారెక్టర్స్, ఇఫ్ యూ అసైన్ అన్న ఎనీథింగ్, ఏది అసైన్ చేసినా దాట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న స్ట్రింగ్ కిందకే కన్సిడర్ చేసుకుంటుంది. ఇఫ్ యూ అసైన్ అన్న నెంబర్స్, మీరు నెంబర్స్ అసైన్ చేసినా దట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న స్ట్రింగ్ గానే అసైన్ చేసుకుంటుంది. ఇఫ్ యూ అసైన్ అన్న ఫ్లోట్ వాల్యూస్ కానీ కాంప్లెక్స్ వాల్యూస్ కానీ బూలియన్ వాల్యూస్ కానీ ఏదైనా సరే ఎన్క్లోజ్డ్ విత్ అన్న కోడ్స్ తోటి ఎన్క్లోజ్ అయితే దాట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న స్ట్రింగ్ డాట్ టైప్ కిందకే కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి యువర్ స్టోరీ. సో మనం ఏది స్టోర్ చేసినా సరే దాట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్న స్ట్రింగ్ కిందకే స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ స్టోర్ ఇట్. సో ఇన్ దిస్ ఫార్మాట్ లో వీ కెన్ స్టోర్ ఇట్. అయితే ఒకవేళ మనము ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఇట్,
ఇప్పుడు మనం ఏంటిది, సో విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ కానీ విత్ ఇన్ ద డబల్ కోట్స్ కానీ యూజ్ చేస్తారు అని చెప్పాను. సో ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ద మల్టీ లైన్స్ లో అసైన్ చేయాలనుకుంటే ఇట్ గోయింగ్ టు టేక్ ఇన్ ద మల్టీ లైన్స్ లో. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నేను S1 ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో హలో అని చెప్పి ఇచ్చా. S2 ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో వరల్డ్ అని చెప్పి ఇచ్చా. అండ్ S3 ఈక్వల్ టు విత్ ఇన్ ద 3 సింగిల్ కోట్స్ ఆర్ అన్న 3 డబుల్ కోట్స్, 3 సింగిల్ కోట్స్ కానీ 3 డబుల్ కోట్స్ లో కానీ మల్టీ లైన్స్ లో, సో వీ కెన్ యూజ్ ఏమైనా, సో మల్టీ లైన్స్ లో మీరు అసైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లైక్ మల్టీ లైన్ స్ట్రింగ్, మల్టీ లైన్ స్ట్రింగ్ అని చెప్పి ఇలా 3 లైన్స్లలో వీ కెన్ అసైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రింట్ చేస్తే మీరు ఎలా ఇచ్చారో అలా, అంటే సింగిల్ లైన్స్ లో వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అయిన 3 సింగిల్ కోట్స్ ఆర్ 3 డబుల్ కోట్స్, మల్టీ లైన్స్ లో వచ్చేసరికి 3 సింగిల్ లైన్ లో వచ్చేసరికి సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ లలో యూజ్ చేస్తాం. మల్టీ లైన్స్ లో వచ్చేసరికి 3 సింగిల్ కోట్స్ అండ్ ఆర్ అన్న 3 డబుల్ కోట్స్ లలో మనం యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేయొచ్చు. లేదు ఒకవేళ నేను యాక్సెసింగ్ చేసుకోవాలంటే బై యూజింగ్ ఇన్ పర్టికులర్ స్ట్రింగ్ అనేది మీరు ప్రింట్ చేయాలి అనుకుంటే సేమ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్, సేమ్ లిస్ట్ కి టుపుల్ కి ఎలాగైతే వర్క్ అవుతుందో సేమ్ అదే కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ స్ట్రింగ్స్ కి కూడా వర్క్ అవుతుంది. యూ కెన్ యూజ్ దట్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు S ఈక్వల్స్ టు పైథాన్ చెప్పి తీసుకున్నాం. సో S ఈక్వల్ టు పైథాన్. ఇప్పుడు పైథాన్ లో నాకు ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, లేదంటే లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే 4th క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, లేకపోతే 5th క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి, ఇలా పర్టికులర్ గా ఒక క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలంటే మనం ఏంటిది, వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ప్రింట్ నాకు ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలంటే S ఆఫ్ 0 యూజ్ చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ క్యారెక్టర్ ఏముందో, లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ S ఆఫ్ -1. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది మనకు అవసరం లేదు. సో లాస్ట్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలనుకుంటే -1 అంతే. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఎన్ P, లాస్ట్ క్యారెక్టర్ ఇస్ ఎన్ N. అయితే ఒకవేళ మీరు ఇక్కడ డబల్ కొటేషన్స్ లో మీరు ఇక్కడ పైథాన్ అనే రాశారు, కానీ అయిన తర్వాత మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, ఆ స్పేస్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ ఎన్ లాస్ట్ క్యారెక్టర్ కిందకి కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు N వచ్చింది కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ యాజ్ ఎన్ స్పేస్ ప్రింట్, N ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ మీరు స్పేస్ ఇచ్చారు. అదే పీకి ముందు కూడా మీరు స్పేస్ ఇచ్చిన ఉంటే P ప్రింట్ అవ్వదు, ఆ స్పేస్ అనేది ఫస్ట్ క్యారెక్టర్ గా మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ గివింగ్, హౌ యు ఆర్ అసైనింగ్ దట్. సో మీరు అసైన్ చేసే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ వర్క్ అవుతుంది. వాట్ ఎవర్ వి గివ్ మనం ఇలా ఏ ఫస్ట్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, 4th క్యారెక్టర్, మీరు ఏ క్యారెక్టర్ ని ప్రింట్ చేయాలనుకుంటే దట్ క్యారెక్టర్ అనేది మీరు అక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట. లేదు ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని, నాకు ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, నాకు ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, లాస్ట్ 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే వి కెన్ యూజ్ మనం ఏంటిది ఏమంటారు, సో స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో స్లైసింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి, సో ఇప్పుడు పైథాన్, సో S ఈక్వల్స్ టు పైథాన్. సో ఇప్పుడు ఈ పైథాన్ లో ఏంటిది, ఐ వాంట్ టు ప్రింట్ అయిన ఫస్ట్ 3 క్యారెక్టర్స్ నాకు ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే సో ప్రింట్ S ఆఫ్, సో ఫస్ట్ క్యారెక్టర్ అంటే దట్ విల్ బి 0. సో మీరు 0 పెట్టకపోయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్, సో థర్డ్ క్యారెక్టర్ అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వచ్చేసరికి 2 ఉంటుంది. సో 2 + 1 3, అంటే మీరు డైరెక్ట్ గా :3 అనేది ఇవ్వచ్చు, లేదంటే 0:3 అని కూడా ఇవ్వచ్చు అనమాట. మీరు ఎలా ఇచ్చినా ద అవుట్పుట్ రిమైన్స్ సేమ్ ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ గోయింగ్ టు ప్రింట్ సో PYT అని చెప్పి ఇట్ ప్రింటెడ్ దట్ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు ప్రింట్ చేయొచ్చు. లేదు నాకు ఏమంటారు, నాకు రివర్స్ లో ప్రింట్ అవ్వాలి, అంటే లాస్ట్ నుంచి నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలి సో అనుకుంటే, సో రివర్స్, మనం లిస్ట్ ని రివర్స్ లో ప్రింట్ చేసాం కదా, సేమ్ అలాగనే వీ కెన్ ప్రింట్ ఇట్ దిస్ ఫార్మాట్ యూజ్ చేసి వీ కెన్ ప్రింట్ ఇట్. అది ఎలా అంటే
ప్రింట్ s ఆఫ్ కోలన్ -1. సో లిస్ట్కి ఎలాగైతే ఏమైతే ఫార్మాట్ యూజ్ చేస్తామో ఫర్ ద స్ట్రింగ్కి కూడా సేమ్ అదే ఫార్మాట్. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ మీకు రివర్స్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో చూడండి NOHTYP అని చెప్పి సెట్ ప్రింటెడ్ వచ్చిన రివర్స్లో మనకు ప్రింట్ అయింది అనమాట. సో రివర్స్లో ప్రింట్ చేయడానికి రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది మనం ఇలా ప్రింట్ చేయొచ్చు. వీ కెన్ ప్రింట్ ఇన్ దిస్ ఫార్మాట్లో మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఐ సెడ్ దట్ స్ట్రింగ్ ఈజ్ అన్న ఇమ్యూటబుల్ అని చెప్పి చెప్పాను. సో ఇమ్యూటబుల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ పైథాన్లో సో ఇప్పుడు PYTHON పైథాన్ ఉంది. సో ఇప్పుడు n ప్లేస్లో నేను m పెడదాము అని అనుకుంటున్నాను. అంటే సో n ప్లేస్లో పైథాన్ ఉన్నది, పైథామ్ అని చెప్పి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో పైథామ్ అని చెప్పి ప్రింట్ చేయాలంటే ఏంటిది, నేను పర్టికులర్ పొజిషన్లో మనం లిస్ట్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎలా చేంజ్ చేస్తామని అంటే బై యూజింగ్ అనే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేంజ్ చేస్తాం. సేమ్ అలాగనే ఇప్పుడు పర్టికులర్ క్యారెక్టర్ని చేంజ్ చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు నేనేంటిది s ఆఫ్ -1 ఈక్వల్ టు n ఉన్నది కాస్త m గా నేను చేంజ్ చేస్తాను. s ఆఫ్ -1 ఈక్వల్ టు m. ఇప్పుడు నేను ప్రింట్ s ని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ s ని ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, సో ప్రింట్ చేసి రన్ చేస్తే సో చూడండి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అనొచ్చు. అంటే ఎందుకు అసైన్మెంట్ సపోర్ట్ చేయట్లేదు అంటే బికాస్ స్ట్రింగ్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్. అందులో ఒక్కసారి అసైన్ చేసింది మనం చేంజ్ అనేది చేయలేం. మనం ఇండెక్సింగ్ స్లాషింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు, కానీ మనం ఏంటి ఒక్కసారి అసైన్ చేసిన దాన్ని మనము చేంజ్ అనేది చేయలేము అనమాట. సో ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్ అనేది సేమ్ లైక్ అన్న టుపుల్ లాగానే. సో టుపుల్లో ఏంటిది పర్టికులర్ ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తాం, కానీ పర్టికులర్ ఎలిమెంట్ పొజిషన్ లో మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయలేం. ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ లో కూడా చేంజ్ చేయలేం. అండ్ యాడింగ్ రిమూవింగ్ అనే థింగ్స్ అనేది కూడా మనము చేయలేం. ఎందుకనంటే టుపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్. సేమ్ లైక్ అన్న స్ట్రింగ్ ఈజ్ ఆల్సో అన్న ఇమ్యూటబుల్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అక్కడ ఇచ్చి మీరు చేంజ్ చేయండి అని అంటారు. సో వీ కెనాట్ చేంజ్ ఇట్. సో మనం చేంజ్ అనేది చేయలేమన్నమాట. సో చేంజ్ థింగ్ అనేది చేంజ్ చేయలేం. చేంజ్ అనేది చేయలేం. అయితే ఇప్పుడు వాళ్ళే ఇలా ఇంటర్వ్యూస్ లో బట్ ఎలా అడుగుతారు అంటే దే ఆర్ గోయింగ్ టు గివ్ అన్ స్ట్రింగ్ లైక్ దిస్ s ఈక్వల్ టు ఇలా ఇస్తారు. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమి ఇస్తారని అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వాట్ దే వాంట్ అన్న ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం కావాలి అని అంటే ఫర్ దెమ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ అన్న ఇది కావాలి అంట. వాళ్ళు ఇచ్చింది ఏంది HELLO హలో. అది HELLO హలోలో హెచ్ అనేది క్యాపిటల్ గా ఉంది, కానీ నాకేం ప్రింట్ అవ్వాలి, హెచ్ అనేది స్మాల్ గా ప్రింట్ అవ్వాలి. వి నీడ్ టు డూ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మ్. అయితే ఇక్కడ వరకు ఉన్న టాపిక్స్ లో ఎలా ప్రింట్ చేయాలి, ఇది నార్మల్ గా వేరే మెథడ్ యూస్ చేసి ప్రింట్ చేస్తారు. సో మీకు వేరే మెథడ్స్ ఉంటాయి, తర్వాత బిల్ట్ ఇన్ మెథడ్స్ లో కొన్ని మెథడ్స్ యూజ్ చేసి సింపుల్ గా మనం ప్రింట్ చేయొచ్చు. అది అలా కాకుండా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ దిస్ ఫార్మాట్ లో అడుగుతారు. అయితే సారీ ఇలా కాకుండా ఇలా అంటే సింపుల్ గా మనం చేయొచ్చు. HELLO అని చెప్పి ప్రింట్ చేయమంట. HELLOని హెచ్ దాన్ని స్మాల్ చేయాలంటే ఈజీగా చేస్తాం, కానీ ఏంటిది వాళ్ళు అడిగేది అది, వీళ్ళు ఇచ్చేది ఇది, అంటే సంబంధం లేకుండా ఇలా అడుగుతారు. సేమ్ పైథాన్ కి బదులుగా పైథామ్ అని చెప్పి ప్రింట్ చేయడం సేమ్ అలాగనే. సో ఇలా అడుగుతారు. సో ఇలా ప్రింట్ చేయాలని అనుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు
ఒక వేరియబుల్లో వాల్యూ అనేది మనం సరే ఒక స్ట్రింగ్ లో మనం పర్టికులర్ పొజిషన్ లో వాల్యూ అనేది అసైన్మెంట్ అనేది ఉండదు. సో వీ కెనాట్ డూ దిస్ వన్. సో ఇది మనం చేయలేం. సో మరి ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావాలి అనుకుంటే హౌ క్యాన్ వి గెట్ దట్ అవుట్పుట్? సో ఎలా వస్తుంది మరి ఆ అవుట్పుట్ రావాలంటే? ఇప్పుడు నాకు ఎస్ దాంట్లో హెచ్ఎల్ఎల్ఓ ఉంది, నాకు ఇక్కడ HEELLO అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను ఏంటిదంటే ఐ నీడ్ టు టేక్ అన్న న్యూ స్ట్రింగ్ తీసుకొని నేను దీన్ని అసైన్ చేయాలి. న్యూ స్ట్రింగ్ ని తీసుకొని నేను అసైన్ అనేది చేయాలి. అంటే ఇక్కడ ఏంటిది హెచ్ ప్లేస్ లో, క్యాపిటల్ హెచ్ ప్లేస్ లో ఈ హెచ్ఈ అనేది నాకు యాడ్ అయింది, మిగతాదంతా ఈఎల్ఎల్ఓ అనేది కామన్ గా సేమ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటిది ఇక్కడ నుంచి నాకు మొత్తం ప్రింట్ అవ్వాలంటే నేను ఏంటిది ఈఎల్ఎల్ఓ ప్రింట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా నేను ఏంటిది ఇప్పుడు ఆ సెకండ్ అంటే హెచ్ కాకుండా ఫస్ట్ క్యారెక్టర్ కాకుండా సెకండ్ క్యారెక్టర్ నుంచి ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఎస్ ఆఫ్, సో సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే దట్ విల్ బి నన్ 1:: ఇది then 1: అని పెట్టిన you're going to get in the same output. ఇది ఏంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న దట్ క్యారెక్టర్ అంటే హెచ్ కాకుండా సెకండ్ క్యారెక్టర్ నుంచి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ ప్రింటెడ్ అన్న ఈఎల్ఎల్ఓ. అయితే ఈ ఈఎల్ఎల్ఓకి ముందు క్యాపిటల్ హెచ్ తీసేసి స్మాల్ హెచ్ఈ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలి అని అంటే ఒక న్యూ స్ట్రింగ్ తీసుకోవాలి. యూనిట్ టు టేక్ న్యూ స్ట్రింగ్. ఆ న్యూ స్ట్రింగ్ లో ఫస్ట్ we need to add an HE తీసుకొని HE plus S of 1:: అంటే 1:: సింపుల్ గా యూ కెన్ గివ్ దిస్ వన్. సో ఇలా ఇచ్చి ఇప్పుడు నేను ప్రింట్ మీరు ఎస్ లోనే స్టోర్ చేయొచ్చు, లేదంటే S1, S2, S3 ఏ దాంట్లోనైనా సరే స్టోర్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ క్లోజ్ ప్రింట్ ఎస్, లేదంటే దీన్నే మీరు డైరెక్ట్ గా కూడా ప్రింట్ చేయొచ్చు. అది ఎస్ లో స్టోర్ చేయకుండా మీరు డైరెక్ట్ గా కూడా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ అని ఇస్తే ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలా అడుగుతుంటారు అనమాట. ఇలా నార్మల్ గా ఇలా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు క్యాపిటల్ HELLO దాన్ని స్మాల్ HELLO చేయాలంటే అప్పుడు బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తారు. సో బిల్ట్-ఇన్ మెథడ్ యూజ్ చేస్తే సింపుల్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ దట్ వన్ ఫ్రమ్ ది క్యాపిటల్ H. ఒకవేళ బిల్ట్-ఇన్ మెథడ్ యూజ్ చేయకుండా చేయండి అని అన్నప్పుడు మాత్రం ఇదే మెథడ్ యూజ్ చేయాలి. ఆడ మీరు సెకండ్ లెటర్ నుంచి అదే ఫస్ట్ లెటర్ అనేది మీకు క్యాపిటల్ హెచ్ ఉన్నది, స్మాల్ హెచ్ అనేది మీకు యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకటి బిల్ట్-ఇన్ మెథడ్ మీరు ఏం చెప్పలేరు, జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అంటే డైరెక్ట్ గా మనం బిల్ట్-ఇన్ మెథడ్ యూజ్ చేసి దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నది స్మాల్ కేసులలో మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో సింపుల్ గా వీ కెన్ ప్రింట్ దాట్ వన్. సో అలా ప్రింట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ ప్లస్ అనేది, సో ఈ ప్లస్ ఇండికేట్ దాట్ అన్న కంకాటినేషన్ అని అంట. సో వీఆర్ గోయింగ్ టు కాల్ as a స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంట. సో ఇప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే జాయినింగ్ ఆఫ్ అన్న 2 words ఆర్ అన్న 2 characters ఆర్ 2 sentence, 2 list, 2 tuple ఏదైనా అనొచ్చు, దానికి కంకాటినేషన్ అని అంటారు. సో ఇప్పుడు సేమ్ థింగ్ నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. కంకాటినేషన్. సో ఇప్పుడు నేను ఏ అనే స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఏలో ఇట్ హ్యాస్ అన్న హలో అలేదో అని ఉంది. బి అనే దాంట్లో వరల్డ్ ఉంది. ఈ రెండు కలిపి నాకు హలో వరల్డ్ అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు అలా ప్రింట్ అవ్వాలంటే నేనేంటిది సింపుల్ గా ప్రింట్ A ప్లస్ B అని చెప్పిస్తే నాకు రెండు జాయిన్ అయిపోయి హలో వరల్డ్ అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. కానీ చూడండి ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుందో. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకేంటిది హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అయింది. సింపుల్ గా నాకేమైతే రిక్వైర్మెంట్ రెండు జాయిన్ అయి ప్రింట్ అవ్వాలి కాబట్టి రెండు. లేదు నాకు మధ్యలో హలోకి వరల్డ్ కి మధ్యలో స్పేస్ కావాలి, కొంచెం డిఫరెన్షియేషన్ ఉండాలి అని అనుకుంటే మీరు అక్కడ మధ్యలో స్పేస్ అనేది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు A ప్లస్ B అని చెప్పి డైరెక్ట్ గా ఇవ్వకుండా A ప్లస్ స్పేస్ ప్లస్ B మీరు ఇలా ఇవ్వచ్చు. అంటే మీకు అక్కడ స్పేస్ కూడా మధ్యలో ప్రింట్ అవుతుంది అనమాట, యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయ్యి మీకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి హలో స్పేస్ వర్డ్. సో ఇలా మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు అక్కడ
థింగ్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. వాట్ ఎవర్ యూ టేక్, సో మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు ఆ ఫార్మాట్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇది అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే కంకాటినేషన్ తో పాటు రిపిటీషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు హలో అనేది ఏ అనే వేరియబుల్లో హలో అనేది ఎన్ని టైమ్స్ ఉంది, హలో అనేది ఎన్ని టైమ్స్ ఉంది, వన్ టైం మాత్రమే ఉంది. ఇప్పుడు అలా కాకుండా నాకు అవుట్పుట్ లో హలో 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 అని చెప్పి ఒక 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, వరల్డ్ 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 అని చెప్పి ఒక 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, వరల్డ్ 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 అని చెప్పి ఒక 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, ఒక 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇలా నాకు పర్టికులర్ టైమ్స్ ఆఫ్ రిపిటేషన్ గా నాకు అదే క్యారెక్టర్ నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే నేనేంటిది, అప్పుడు నేను ఇప్పుడు హలో కోసం ఇప్పుడు నాకు 3 టైమ్స్ హలో 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 అని ప్రింట్ చేయాలంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అని చెప్పి ఇలా నేను రాసుకుంటూ వెళ్ళలేను. ఒక 3 2 టైమ్స్ అని అంటే నేను రాస్తాను. ప్రతిసారి అన్ని టైమ్స్ ఎన్ని టైమ్లు కావాలో అన్ని టైమ్స్ నేను అలా రాసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ ఈస్ అన్ టఫ్ ఫర్ మీ. సో దానికోసము సింపుల్ గా ఈ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాను. సో ఈ రిపిటేషన్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు నీకు హలో దాన్ని మీరు ఇప్పుడు నార్మల్ గా దీన్ని ఇలా 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే నాకు హలో 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 అని చెప్పి నాకు 3 టైమ్స్ ప్రింట్ రిక్వైర్మెంట్. కానీ ఇక్కడ 3 టైమ్స్ అంటే ఓకే, 10 టైమ్స్ 20 టైమ్స్ 30 టైమ్స్ అని అంటే నేను అన్నిసార్లు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ అని చెప్పి రాసుకుంటూ వెళ్ళలేను. సో దానికోసం రిపిటేషన్ అనేది వీ కెన్ యూజ్. రిపిటేషన్ ఎలా యూజ్ చేస్తారని అంటే జస్ట్ మల్టిప్లై చేయడం అంతే. ఏ ఇంటూ నాకు 3 టైమ్స్ కావాలనుకుంటే ఏ ఇంటూ 3 అని చెప్పి ఇలా రాస్తాను. అవుట్పుట్ రిమైన్స్ సేమ్, కానీ అది ఏది వేరియబుల్ 3 టైమ్స్ యాడ్ కంకాట్ చేశాను, ఇదేమో రిపీట్ చేశాను అనమాట. సో ఏ ప్లస్, సో దిస్ వన్ వీ కెన్ బి డన్ హియర్. సో ఇక్కడ మనకు హలో 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 అని చెప్పి వీ కెన్ డూ దిస్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం చేయొచ్చు అనమాట. హలో సో ఈ విధంగా వీ కెన్ ప్రింట్ ఇట్ బై యూజింగ్ ఎన్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఇలా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం వీ కెన్ కంకాటినేషన్ అండ్ రిపిటేషన్ అనే కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసి వీ కెన్ ప్రింట్ దిస్. సో ఫార్మాట్స్ అనేది మనం ఇలా ప్రింట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా మనం ఆల్రెడీ మెంబర్షిప్ ఆపరేటర్లో నేను చెప్పాను టు చెక్ దట్ ఆ లెటర్ అనేది ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలనుకుంటే ఎలా చేస్తారని చెప్పి మెంబర్షిప్ ఆపరేటర్ లో చెప్పాను. సో ఇది ఇక్కడ కూడా మనం ఆ టాపిక్ ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే అదే థింగ్ మనం ఇక్కడ నేను చెప్తున్నాను అంతే. మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటిది, ఇట్ గోయింగ్ టు చెక్ దట్ ఇప్పుడు నాకు ఏ ఎస్ ఎస్ ఈక్వల్స్ టు పైథాన్ పైథాన్ అని చేసుకొని ఇఫ్ ఐ ప్రింట్ py in ఎస్ అంటే ఇది చెక్ చేస్తుంది. అంటే py అనేది ఎస్ లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఉన్నది అని అనుకుంటే ఇట్ గోయింగ్ టు ప్రింట్ యాజ్ ఎన్ ట్రూ, లేదు అని అంటే ఇట్ నాట్ గోయింగ్ టు ప్రింట్ యాజ్ ఎన్ ట్రూ, ఇట్ ప్రింట్ యాజ్ ఎన్ ఫాల్స్. సో ఇప్పుడు లెట్ మీ చెక్ ఇట్. ఇప్పుడు ప్రింట్ చెక్ చేద్దాం. సో చెక్ చేస్తే ట్రూ అని వచ్చింది, అంటే ఉంది. సో ఇట్ హాస్ బీన్ దేర్. సో ఒకవేళ అక్కడ మీరు ప్రాపర్ గా చూడాలి. ఇలా ఇచ్చి క్వశ్చన్ పైథాన్ అని ఇచ్చాడు, పైథాన్ py ఉంది కదా అని చెప్పి మనం ఈజీగా చెప్తాం. అదే ఒకవేళ అతను సో ప్రోగ్రామ్ లో ఇలా ఇచ్చాడు అనుకోండి, py ఇచ్చాడు, గివెన్ ద py. సో ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే
ఇట్ ప్రింటెడ్ యాజ్ అ ఫాల్స్ ప్రింట్ టైం. నేను ఇక్కడ పీవై పైథాన్ లో పీవై ఉంది, బట్ నేను పీవై ఎస్ అని చెప్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్ ఫాల్స్. వై? బికాస్ నేను అక్కడ తీసుకున్న స్ట్రింగ్ లో పైథాన్ లో పీ షుడ్ బి అన్న స్మాల్ లెటర్ ఉంది, బట్ ఇక్కడ ఏంటిది ఇట్ ప్రింటెడ్ ఇట్ టేక్స్ యాజ్ అన్న లోవర్ లెటర్స్, అది క్యాపిటల్ లెటర్స్ లో ఉంది పీ పీ అనేది. సో క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నది అక్కడనేమో లోవర్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ లో ఉంది. సో ఇక్కడ పైథాన్ ఇస్ అన్ కేస్ సెన్సిటివ్, ఎలా ఇచ్చినా అలా తీసుకోదు ఇది. సో ఎలా ఉందో అలా వచ్చినప్పుడే అది గోయింగ్ టు టేక్, అది కూడా యూ నీడ్ టు అబ్జర్వ్ ఇట్. సో సింపుల్ గా పైథాన్ పీవై ఉంది కదా, సో ఇట్ ఈస్ ఇన్ ట్రూ అని చెప్తే ఇట్ ఈస్ ఇన్ రాంగ్ అవుతుంది అక్కడ. సో యూ నీడ్ టు చెక్ దాట్ థింగ్ ఆల్సో, మీరు అది కూడా చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు చెక్ దాట్ థింగ్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసరికి బిల్ట్ ఇన్ మెథడ్స్ ఆర్ స్ట్రింగ్ మెథడ్స్. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు కాల్ as బిల్ట్ ఇన్ మెథడ్స్ అని అంటారు, లేదంటే స్ట్రింగ్ మెథడ్స్. లెట్ మీ డిస్కస్ దట్. స్ట్రింగ్ లో ఉన్న మెథడ్స్ బిల్ట్ ఇన్ మెథడ్స్, కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ అవి స్ట్రింగ్ మెథడ్స్ అంటారు. ఏమేమి ఉన్నాయి? సో వాట్ ఆర్ ద బిల్ట్ ఇన్ మెథడ్స్ వి హ్యావ్ ఇన్ ద పైథాన్? సో ఇప్పుడు ఎస్ అనే స్ట్రింగ్ తీసుకొని, ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో నేను ఇఫ్ ఐ రైట్ అన్న పైథాన్ ఈజ్ అన్న high level, Python is a high level language అని చెప్పి నేను ఇచ్చాను. మరి ఇప్పుడు ఈ పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? హౌ మెనీ క్యారెక్టర్స్ వి హ్యావ్ అంటే మనం వి నీడ్ టు కౌంట్ ఇట్, ఎవ్రీ క్యారెక్టర్ వి నీడ్ టు కౌంట్. సో ఇప్పుడు కౌంట్ చేస్తే మనకు సో అండ్ క్యారెక్టర్స్ వస్తాయి. మనం అలా కౌంట్ చేయకుండా సేమ్ వి నీడ్ టు యూజ్ అన్న లెంత్. సో లెంత్ అనే దాన్ని యూజ్ చేసి we can count the number of characters. So I can print print length of s. సో ఇప్పుడు length of s అని చెప్పి యూజ్ చేస్తే if I save it and if I run it, సో రన్ చేస్తే మీకు 32 క్యారెక్టర్స్ వచ్చాయి. 32 క్యారెక్టర్స్ లో ఇంక్లూడింగ్ దట్ స్పేస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని మీకు కౌంట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు కౌంట్ చేస్తే నార్మల్ గా 32 ఉండవు, మీకు ఇక్కడ క్యారెక్టర్స్ అనేది లెస్ దెన్ 32 ఉంటాయి, కానీ ఈ స్పేస్ ని కూడా కౌంట్ చేసుకొని ఇట్ గోయింగ్ టు కౌంట్ ఇట్. సో కౌంట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్స్. ఇది ఉండదు, నార్మల్ గా చెప్తున్నాను. మ్యాక్స్ యూజ్ చేస్తే వై అంటే హైయెస్ట్ క్యారెక్టర్స్, అందులో ఉన్న దాంట్లో హైయెస్ట్ క్యారెక్టర్ ఏంటిది అనేది ఇట్ గోయింగ్ టు ప్రింట్ అట్లా మ్యాక్స్ అని చెప్పి యూజ్ చేస్తే ప్రింట్ అవుతుంది. అండ్ మిన్ అని యూజ్ చేస్తే లోయెస్ట్ క్యారెక్టర్. అయితే చూడండి ఇప్పుడు లోయెస్ట్ క్యారెక్టర్ ఇందులో ఏం ప్రింట్ అవుతుంది అని అంటే ప్రింట్ మిన్ ఆఫ్ ఎస్. లోయెస్ట్ క్యారెక్టర్ ఏంటిది ఇందులో? ఏ ఉందా ఇందులో? ఏ ఉంది కదా. సో కానీ ఇట్ నాట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఏ ప్రింట్ అవ్వదు, స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే ఏ కన్నా తక్కువగా నల్ క్యారెక్టర్ ఇస్ అన్న స్మాలెస్ట్ అనమాట. సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ స్మాలెస్ట్ క్యారెక్టర్ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆల్ఫాబెట్స్ లో అయితేనేమో మీకు జెడ్ ఇస్ అన్న హైయెస్ట్, సో ఇక్కడ లోయెస్ట్ అయితేనేమో మీకు స్పేస్ అది నల్ క్యారెక్టర్ ఇస్ అన్న లోయెస్ట్. ఒకవేళ స్పేస్ లేకుండా ఉంటే మీకు ఏ అనేది ప్రింట్ అవుతుండే. సో స్పేస్ ఉంది కాబట్టి మీకు స్పేస్ అనేది మీకు ప్రింట్ అయ్యింది. మరి ఇప్పుడు సో అండ్ సో లెటర్ ఎనీ టైమ్స్ ప్రింట్ అయింది అని తెలిస్తే, ఎనీ టైమ్స్ మీకు ఇక్కడ ప్రింట్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే కౌంట్. సో ఇప్పుడు కౌంట్ చేయాలి అనుకుంటే ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ. సో ఏ అనేది ఎనీ టైమ్స్ ప్రింట్ అయింది, ఎనీ టైమ్స్ అయిందని చెప్పి వీ కెన్ ప్రింట్ ఇట్. ప్రింట్ ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ. ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ మీకు ఏ అనేది, సో ఇక్కడ ఏ అనేది మీకు అక్కడ పైథాన్ ఇస్ హై ఏమంటారు హై లెవెల్ లాంగ్వేజ్లలో ఏ అనేది ఒక 3 times ప్రింట్ అయింది. సో యాన్ లో ఏ ఉంది, లాంగ్వేజ్ లో 2 times ఏ అనేది, మొత్తం 3 times అనేది ఏ అనేది రిపీట్ అయింది అని చెప్పి మీకు అలా కౌంట్ చేసి చెప్తుంది. సో ఇక్కడ క్యారెక్టర్ స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సమ్ అనేది చేయలేం, వీ కెనాట్ డూ ఎన్ సమ్.
సో సమ్ అనేది చేయలేము. సో వీ కెన్ డూ దిస్ వన్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ పైథాన్ ఈజ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి మొత్తం కూడా నేను లోవర్ లెటర్స్ లో రాశాను. వీ హ్యావ్ రిటర్న్ ఇన్ ద లోవర్ లెటర్. కానీ దే వాంట్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్ లో రావాలి అంటే ఈ స్ట్రింగ్ ని ఏదైతే ఉందో దే వాంట్ గెట్ ఇన్ అన్న క్యాపిటల్ లెటర్స్ లో కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే యూ నీడ్ టు కన్వర్ట్ దిస్ వన్. ఇప్పుడు నేను బై యూజింగ్ అన్న అప్పర్ అనే మెథడ్ ద్వారా నేను ప్రింట్ చేయొచ్చు క్యాపిటల్ లెటర్స్ లో. ఇప్పుడు చూడండి, నేను ఎస్ అనే స్ట్రింగ్ మొత్తాన్ని నేను అప్పర్ గా నేను కన్వర్ట్ చేయాలి. సో అప్పర్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఎస్ డాట్ అప్పర్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, మీకు ఏంటిది ఆ స్ట్రింగ్ మొత్తం కూడా అప్పర్ గా చేంజ్ అయిపోతుంది. నేను ప్రింట్ చేయకుండా నేనేంటిది మళ్ళీ ఇంకో వేరియబుల్లో ఎస్ అనే ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను. లేదు మీరు డైరెక్ట్ గా ప్రింట్ చేస్తే కూడా ప్రింట్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ ఐఎమ్ ప్రింటింగ్. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ప్రింట్ అయ్యింది అనమాట. అంటే కన్వర్షన్ అనేది మనం ఇలా ఈ అప్పర్ అనే మెథడ్ ద్వారా కన్వర్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎస్ అనే స్ట్రింగ్ లో మీకు నేను ఇందులో స్టోర్ చేశాను కదా, అంటే ఇప్పుడు ఎస్ అనే స్ట్రింగ్ విల్ బి ద క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంది, స్మాల్ లెటర్స్ లో లేదు. ఒకవేళ నేను ప్రింట్ ఎస్ డాట్ అప్పర్ అని ఇచ్చినుంటే ఆ కేస్ కి మాత్రమే ఎస్ వాల్యూ అనేది కన్వర్ట్ అయి ప్రింట్ అవుతుండే. ఇప్పుడు నేను ఎస్ లో మళ్ళీ ఎస్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేశాను కాబట్టి ఇట్ ప్రింటెడ్ దాట్ వన్. సో ఇప్పుడు నాకు లేదు, నాకు క్యాపిటల్ లెటర్స్ లో కాదు, నాకు లోవర్ లెటర్స్ లో కావాలి అని అనుకుంటే యూ కెన్ గివ్ అన్న లోవర్ అనే మెథడ్ అనేది యూస్ చేయొచ్చు. లోవర్. సో ఇప్పుడు లోవర్ అనే మెథడ్ యూస్ చేస్తే ఇప్పుడు మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మీరు ప్రింట్ ఎస్ డాట్ లోవర్ అని చెప్పి ఇవ్వచ్చు. ఇలా ఇస్తే మీకు ఏంటిది అది లోవర్ లెటర్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో పైథాన్ ఈజ్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్. నేను ఇప్పుడు ఎస్ వాల్యూని ప్రింట్ చేశాను అనుకోండి, అది మీ క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది, ఎందుకంటే మనం పైన దాంట్లో అప్పర్ కన్వర్ట్ చేసిందని ఎస్ లో స్టోర్ చేస్తాం. కానీ లోవర్ అనే దాన్ని డైరెక్ట్ గా నేను ప్రింట్ చేశాను కాబట్టి ఎస్ లో ఏ లెటర్స్ లో ఉంది అని అంటే స్మాల్ లెటర్ అది క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది, ఎందుకంటే కన్వర్ట్ చేసి నేను ఐ ప్రింటెడ్ దాట్ వన్. సో ఇక్కడ నేను అక్కడ ప్రింట్ చేశాను. సో ఆ థింగ్ అనేది నేను అక్కడ ప్రింట్ చేశాను కాబట్టి నాకు ఆ ఫార్మాట్ లో ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి క్యాపిటలైజ్ అని ఉంటుంది. క్యాపిటలైజ్ సో ఈ క్యాపిటలైజ్ అని అంటే ఫస్ట్ లెటర్ అనేది ఒక్కటి మాత్రమే క్యాపిటల్ లెటర్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ఇస్ క్యాపిటలైజ్ అని అంటారు. సో ఇప్పుడు ఈ క్యాపిటలైజ్ అనేది మనం ఎలా చూస్తామని అంటే ఎస్ డాట్ క్యాపిటలైజ్ dot capitalize. So let me print this one. Yes, s dot capitalize. So ఇప్పుడు ప్రింట్ చేస్తే యా చూడండి, పైథాన్ ఇస్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ వచ్చింది. అయితే నార్మల్ గా పైథాన్ ఇస్ అన్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉంది, కానీ క్యాపిటలైజ్ చేయడం వల్ల ఏమైంది, ఫస్ట్ లెటర్ మాత్రమే ఇట్ గోయింగ్ టు క్యాపిటలైజ్ అనేది మీకు జరిగింది అనమాట. సో ఇలా వీ కెన్ డూ ఇట్ అన్న. సో క్యాపిటలైజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీ కెన్ చెక్ దట్ మెథడ్స్, చెక్ చేయొచ్చు. అంటే ఇది సో అండ్ సో మెథడ్ అనేది లైక్ ఇప్పుడు ఎలా అంటే చెకింగ్. సో చెకింగ్ కూడా చేయొచ్చు, చెకింగ్ ద మెథడ్స్ అంటారు అవి. అంటే ఇప్పుడు నేను ఒక ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకొని ఈ ఎస్ స్ట్రింగ్ లో ఏబిసి అని చెప్పి నేను స్టోర్ చేస్తాను. ఏబిసి అని స్టోర్ చేసి వీ నీడ్ టు చెక్ ఈజ్ ఆల్ఫా. ఈజ్ ఆల్ఫా అనే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఈజ్ అంటే ఈజ్ అని ఎప్పుడైతే ఉంటుందో దాన్ని చెక్ చేసి, అంటే దాని యొక్క రిజల్ట్ అనేది ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి మనకు గెట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆల్ఫా అని ఇస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్. సో ఇప్పుడు మనకి ఏంటిది, ఇట్ గోయింగ్ టు ప్రింట్ నాకు ప్రింట్ ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ మీకు ఏంటిది ట్రూ అని వచ్చింది. అంటే మొత్తం ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్ బై యూజింగ్ ఈజ్ ఆల్ఫా. సో అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు ఎస్ ఈక్వల్ టు 100 అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు యూ హ్యావ్ గివెన్ ఎస్ ఈక్వల్ టు 100 అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను బై యూజింగ్ ఈజ్ డిజిట్ అని చెప్పి మెథడ్ యూజ్ చేసి ఇప్పుడు నేను ఏంటిది చెక్ చేస్తున్నాను. ఐఎమ్ చెకింగ్ దట్
ప్రింట్ ఎస్ డాట్ ఈస్ డిజిట్. ఈ డిజిట్ ఏంటిది, అక్కడ డిజిట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ ఇట్, సో చూడండి, ఇట్ షోస్ ట్రూ, అంటే మీకు అక్కడ డిజిట్స్ ఏ ఉన్నాయి అని చెప్పి మీకు అది చూపెడుతుంది. అలా కాకుండా ఇఫ్ ఐ గివెన్ అన సో ఇఫ్ ఐ గివెన్ అన ఎస్ ఈక్వల్ టు A123 A123 అని చెప్పి ఇచ్చా. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఈస్ ఆల్ నమ్ సో ఆల్ నమ్ యూజ్ చేస్తే, ఇఫ్ ఐ యూజ్ ఎన్ ఆల్ నమ్, ప్రింట్ ఎస్ డాట్ ఈస్ ఆల్ నమ్ అని చెప్పి యూజ్ చేసి ఈస్ ఆల్ నమ్ ప్రింట్ ఎస్. సో ఎస్ అనే దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, it printed as అన మీకు ట్రూ అని చెప్పి ప్రింట్ ఈజ్ ఆల్ నమ్ అనేది ట్రూ అని. ఎందుకంటే ఆల్ నమ్ అంటే ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఆల్ నమ్ అంటే మీరు ఆ స్ట్రింగ్ లో మీరు నెంబర్ ఉందా, లేకపోతే డిజిట్ ఉందా, లేకపోతే ఆల్ఫా ఉందా అని చెప్పి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఓన్లీ స్ట్రింగ్ లో, విత్ ఇన్ ద స్ట్రింగ్ లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలంటే ఈజ్ ఆల్ఫా అని చెప్పి యూజ్ చేస్తాం. అదే అందులో ఓన్లీ డిజిట్స్ ఏ ఉన్నాయని చెక్ చేయాలనుకుంటే ఈజ్ డిజిట్ అని చెప్పి చెక్ చేస్తాం. అదే నాకు ఆల్ఫా న్యూమరిక్ రెండు ఉన్నాయంటే ఆల్ నంబర్ అనేది యూజ్ చేసి చెక్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా చెక్ చేస్తాం. అది సో ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఏబిసి తీసుకొని ఈ స్పేస్ అని ఇస్తే మనకేంటిది, ఇఫ్ ద స్ట్రింగ్ కంటైన్ ద స్పేస్ ఆర్ నాట్, వీఆర్ గోయింగ్ టు చెక్ ఇట్. సో ప్రింట్ ఎస్ డాట్ ఈస్ స్పేస్. సో ఈ స్పేస్. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ and if I run it, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే స్పేస్ అనేది లేదు అక్కడ. ఒకవేళ నేను స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఏకి బికి మధ్యలో, లేకపోతే ఏకి ముందరనో సి తర్వాతనో స్పేస్ ఇచ్చాను కదా. ఇప్పుడు స్పేస్ ఇచ్చి ఇఫ్ ఐ రన్ చేస్తే ఇట్ స్పేస్ ఓకే. అట్లా నార్మల్గా అయితే ట్రూ వస్తుంది.
ఓకే, ఓన్లీ స్పేస్ ఉంటేనే అది స్పేసా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. అంటే నా నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఏమి ఉండకుండా ఓన్లీ స్పేస్ ఉంటేనే అది స్పేసా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం అనమాట. సో ఇఫ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అనే క్యారెక్టర్స్ ఉంటే సో ఇట్ జనరేటింగ్ అన ఓన్లీ స్పేస్ అనేది ఉంటేనే మాత్రమే ఇట్ గోయింగ్ టు జనరేట్ దట్ క్లాస్. ఓకే, సరే. అండ్ నెక్స్ట్ మనము ఏంటిది uh, uh, ఏమంటారు, ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ అనేది ఎనీ టైమ్స్ నాకు రిపీట్ అయింది అని చెప్పి తెలుసుకోవడానికి మనం ఏంటిది వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎస్ అన్ కౌంట్ అని చెప్పి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కౌంట్, ఇప్పుడు ఇఫ్ ఐ టేక్ ఎస్ ఈక్వల్ టు ఈజ్ అన్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నాకేంటిది ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఎన్ ఎన్ అని ఇస్తే మనకేంటిది ఇట్ గోయింగ్ టు ప్రింట్. నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ప్రింట్ if I print it, if I save it and if I run it, so it going to show as n has been showing as 3 అంటే 3 టైమ్స్ కౌంట్ అయింది అని చెప్పి మనం చూడాలి. అలానే మీకు ఏంటంటే ప్రింట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ n అని ఉంటుంది. if I use this one, if I save it and if I run it, మీకేంటిది ఇట్ షోస్ అన్న 5. సో ఇక్కడ ఎందుకు 5 వచ్చింది? యా, సో ఇక్కడ సో ఇక్కడ 5 ఎందుకు వచ్చింది అని అంటే ఆ ఎన్ అనే క్యారెక్టర్ అనేది ఏ ఇండెక్స్ లో ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ అనేది యూస్ చేస్తాం. సర్చ్ అంటే ఇందులో మీకు ఇక్కడ చాలా ఎన్స్ ఉన్నాయి, 3 ఎన్స్ ఉన్నాయి, కానీ అందులో ఫస్ట్ ఎన్ని మాత్రమే డిస్ప్లే అవుతుంది. మనకు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం కదా, సేమ్ అలాగనే ఇక్కడ ఫైండ్ అనేది యూజ్ చేసి వీ కెన్ సర్చ్ దట్ ఆ క్యారెక్టర్ అనేది ఏ పొజిషన్ లో ఉంది అని చెప్పి మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ గా వీ కెన్ ఫైండ్ ఇట్ బై యూజింగ్ దిస్ థింగ్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అంటే ఇది ఫైండ్ ఇస్ అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు రీప్లేస్ ద క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు నాకు కూడా పైథాన్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్ అని ఉంది కదా, ఆ పైథాన్ నేను జావాగా నేను రీప్లేస్ చేయాలి, జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ గా నేను రీప్లేస్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ అని ఇస్తే నాకేంటిది ఎస్ విల్ బి ప్రింటెడ్ యాజ్ అన్ పైథాన్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఐ వాంట్ టు చేంజ్ టు ద రీప్లేస్ జావా ఈజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి రీప్లేస్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు గివ్ అన్న ఎస్ డాట్ రీప్లేస్ సో ఏమైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో మీరు అది ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ నాకు ఇక్కడ ఏంటిది ఓల్డ్ అంటే పైథాన్ నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైథాన్. సో పైథాన్ ఫస్ట్ ఇచ్చి తర్వాత దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు రీప్లేస్ విత్ అన్న జావా. సో జావా తోటి నేను రీప్లేస్ అనేది చేస్తాను. ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ అన్న పైథాన్ జావా. సో ఇచ్చి ఇప్పుడు నేను మళ్ళీ ప్రింట్ ఎస్ ఇస్తాను. సో ఫస్ట్ ఎస్ ప్రింట్ చేస్తాను, ఎస్ డాట్ రీప్లేస్ ద్వారా కూడా నేను ఓకే సారీ నేను వేరియబుల్ స్టోర్ సో ప్రింట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ గా ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. నేను ప్రింట్ డైరెక్ట్ ఎస్ డాట్ రీప్లేస్ అని నుంచి ప్రింట్ చేయలేదు. సరే ఫస్ట్ ప్రింట్ పైథాన్ ఇస్ అంటే రీప్లేస్ చేసి దాన్ని ఇంకో వేరియబుల్ స్టోర్ చేస్తుంది, లేదంటే డైరెక్ట్ గా ఎస్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ ఫస్ట్ మీరు ఏం క్యారెక్టర్స్ ని మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారో మీరు అది రాసి దానికి ప్లేస్ లో మీరు ఏం క్యారెక్టర్స్ తోటి రీప్లేస్ చేయాలనుకుంటున్నారో మీరు ఆ క్యారెక్టర్స్ అనేది యూస్ చేసి మనం రీప్లేస్ అనేది యూస్ చేయొచ్చు అనమాట.
రీప్లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రిప్. సో ఇది నార్మల్గా ఫ్రీక్వెంట్లీ అడుగుతుంటారు ఇంటర్వ్యూస్లలో స్ట్రిప్ గురించి. సో ఇప్పుడు స్ట్రిప్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ ఐ టేకన్ అన్న, ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు, ఇఫ్ ఐ టేకన్ అన్న హలో హలో అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను అనుకోండి. సో తీసుకొని ఇఫ్ ఐ గివెన్ అన్న ప్రింట్ ఎస్ డాట్ స్ట్రిప్, ఎస్ డాట్ స్ట్రిప్ అని చెప్పి ఇచ్చి ఇఫ్ ఐ ప్రింట్ ఇట్. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే మీకు ఏంటిది, ఇట్ ప్రింటెడ్ అస్ అన్ హలో అని చెప్పి నాకు ప్రింట్. అంటే ఇక్కడ ఏమైంది, ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ని రిమూవ్ చేసింది అనమాట. సో ఇట్ హెస్ ఇన్ రిమూవ్ దట్ స్పేస్. సో స్పేస్ ని రిమూవ్ చేసి ఇట్ ప్రింటెడ్ యాజ్ అన్ స్ట్రిప్ అని చెప్పి మీకు అక్కడ ప్రింట్ అయింది అనమాట. అదే మీరు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఈ ఎస్ ఈక్వల్ టు ఇది ఇవ్వలేదు, నేను పైన ఉన్న జావా ఇస్ రీప్లేస్ చేశాను కదా, జావా ఇస్ ప్రోగ్రామింగ్, దానికి నేను స్ట్రిప్ అప్లై చేశాను అనుకోండి. సో ఇప్పుడు అప్లై చేస్తే నాకేం చేంజ్ రాలేదు. సో ఈ స్ట్రిప్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది అని అంటే ఎట్ ద స్టార్టింగ్ అండ్ ఎట్ ద ఎండింగ్. అంటే నార్మల్లీ స్టార్టింగ్ అనుకోండి, స్టార్టింగ్ లో మీరు స్పేస్ ఇచ్చి మీరు రాస్తే దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇట్ గోయింగ్ టు రిమూవ్ ఇట్. రిమూవ్ చేయడానికి వీ కెన్ యూజ్ దిస్ థింగ్. సో స్ట్రిప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇలా ఒకవేళ స్పేస్ కానీ ఉంటే ఆ స్పేస్ ని మనము రిమూవ్ చేస్తాం. సో ఇట్ గోయింగ్ టు రిమూవ్ ది స్పేస్. సో స్పేస్ అనేది రిమూవ్ చేస్తాం. అదే మీరు స్ప్లిట్ అనేది ఉంటుంది. సో స్ప్లిట్, స్ప్లిట్. సో స్ప్లిట్ ఏం చేస్తుందంటే స్ప్లిట్ చేస్తుంది. అంటే క్యారెక్టర్స్ ని దే ఆర్ గోయింగ్ టు స్ప్లిట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎస్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఈజ్ అన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి నేను రాశాను అనుకోండి. ఇప్పుడు ప్రింట్ ఎస్ డాట్ స్ప్లిట్, ఎస్ డాట్ స్ప్లిట్ అని చెప్పి నేను ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, రన్ చేస్తే చూడండి పైథాను ఈజ్ యాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒక్కొక్క వర్డ్ ని స్ప్లిట్ చేసింది. సో ఇట్ హాస్ బిన్ స్ప్లిట్ దట్ థింగ్స్. సో మీకు ఇక్కడ స్ప్లిట్ చేస్తుంది అనమాట పైథాన్. అంటే ఇలా స్ప్లిట్టింగ్ అనేది క్యాన్ బి డన్ యూజింగ్ అన్న స్ప్లిట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. వీ కెన్ స్ప్లిట్ ఇట్ బై యూజింగ్ అన్న స్ప్లిట్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి మనం స్ప్లిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జాయిన్. సో పేర్లోనే ఉంది జాయిన్ చేయడం అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లిస్ట్ ఉంది అనుకోండి. ఇఫ్ ఐ హ్యాస్ అన్ లిస్ట్, సో లిస్ట్ కంటైన్స్ అన్ వర్డ్స్. అంటే ఏమున్నాయంటే వర్డ్స్ పైథాన్, పైథాన్ ఒక వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను, ఈస్ కామా ఈజీ అని చెప్పి 3 స్ట్రింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని నేను జాయిన్ చేయాలి, ఐ వాంట్ టు జాయిన్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ యాజ్ ఎ స్ట్రింగ్, అంటే ఒక ఎంటీ స్ట్రింగ్ నేను పైథాన్ ఈజ్ ఈజీ అని చెప్పి నేను జాయిన్ చేయాలి. లేదంటే ఆల్రెడీ ఏదో స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్ లోకి నేను ఇవి జాయిన్ చేయాలి అని అనుకుంటే మీరు జాయిన్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఆల్రెడీ పైథాన్ ఈజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఎస్ అనేది ఉంది, ఎస్ కి జాయిన్ చేయాలనుకుంటే ఎస్ కి జాయిన్ చేయొచ్చు. లేదు మీరు ఎంటీ స్ట్రింగ్ తీసుకొని ఆ ఎంటీ స్ట్రింగ్ కి మీరు జాయిన్ చేయాలనుకుంటే యూ కెన్ జాయిన్ దట్ వన్. సో ఇప్పుడు నేను ఎంటీ స్ట్రింగ్ కి జాయిన్ చేస్తున్నాను డైరెక్ట్ గా, అంటే ఒక వేరియబుల్ లో స్టోర్ చేయకుండా ప్రింట్ ఇది ఎంటీ స్ట్రింగ్ విత్ స్పేస్. సో ఈ స్పేస్ కి నేను ఆ థింగ్స్ అనేది జాయిన్ చేస్తున్నాను. మీరు స్పేస్ తీసుకోకపోయినా పర్లేదు. సో కామా అది కామా అంటున్నాను, డాట్ జాయిన్ ఏంటిది, ఈ వర్డ్స్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్, అంటే వర్డ్స్ అనే లిస్ట్ ని నేను జాయిన్ చేస్తున్నాను. సో జాయిన్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే పైథాన్ ఈజ్ ఈజీ అని చెప్పి నాకు ప్రింట్ అయ్యింది. ఇట్ ప్రింటెడ్ దట్ ఫార్మాట్ లో మనకు ప్రింట్ అయ్యింది. అదే నువ్వు ఈ ఈ వర్డ్స్ తర్వాత కాకుండా స్పేస్ కాకుండా ఇఫ్ ఐ గివెన్ అన్న ఎస్ డాట్ జాయిన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పి ఇచ్చావు అనుకోండి. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ చేస్తే చూడండి పైథాన్
Python is in a programming uh, is పైథాన్ ఈజ్ అన్న ప్రోగ్రామింగ్ ఈజీ అని చెప్పి మనకి ఇలా వచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది? సో పైథాన్ ఈజ్ ఈజీ, ఈ మధ్యలో పైథాన్ ఈజ్ అన్న ప్రోగ్రామింగ్ ఈజ్ తర్వాత పైథాన్ ఈజ్ అన్న ప్రోగ్రామింగ్ అని చెప్పి జాయిన్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ స్ట్రింగ్స్ అంటే ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, పైథాన్ ఈజీ ఇది, ఈ వర్డ్స్ లోకి నేనేంటిది ఈ మూడు కంబైన్డ్ అయి ప్రింట్ అయ్యేది, మధ్యలో స్పేస్ ఇచ్చాను. నేను స్పేస్ ని నేను జాయిన్ చేశాను, ఈ వర్డ్స్ కి స్పేస్ ని జాయిన్ చేస్తే నాకు అది ప్రింట్ అయ్యాను. నేను ఎస్ అనే దాన్ని జాయిన్ చేస్తే ఎస్ లో ఏముంది? పైథాన్ ఇస్ ప్రోగ్రామింగ్. అయితే పైథాన్ తర్వాత స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ లోకి మీకు ఏంటిది పైథాన్ ఇస్ ఇన్ ప్రోగ్రామింగ్ అని చెప్పి జాయిన్ అవుతుంది. ఈజ్ తర్వాత ఉంది కదా, ఆ వర్డ్ కి ఈజ్ ఇన్ ప్రోగ్రామింగ్ అంటే ఆ వర్డ్ అటాచ్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు అటాచ్ ఇట్ ఇన్ బిట్వీన్ దట్ థింగ్స్ లో. అందుకే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇస్తే మీరు స్పేస్ ఇవ్వగలేరు అనుకోండి, మీరు పైథాన్ ఈజ్ ఈజీ అని చెప్పి ఒకటేలాగా మీకు వచ్చేస్తున్నాను. నేను స్పేస్ అనేది ఇచ్చాను కాబట్టి నాకు అవుట్పుట్ లో ఇక్కడ పైథాన్ ఈజ్ ఈజీ అని చెప్పి వచ్చింది. ఇక్కడ పైథాన్ ఈజ్ ప్రోగ్రామింగ్ పైథాన్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఈజీ అని చెప్పి వచ్చింది. అంటే మధ్యలో మీకు ఇక్కడ ఆ జాయిన్ అనేది జరిగింది అనమాట. సో ఇట్ క్యాన్ బి జాయిన్ బై యూజింగ్ దిస్ జాయిన్ అనే కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేసి జాయిన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, దాట్ ఈస్ అన్న ఫార్మాట్ స్ట్రింగ్. ఈ ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఇప్పటి వరకు మీరు ఎలా యూజ్ చేసినా సరే ఇప్పటి నుంచి మీరు ఫార్మాట్ స్ట్రింగ్స్ అనేది యూజ్ చేయాలి. ఫార్మాట్ స్ట్రింగ్స్ కానీ ఎఫ్ స్ట్రింగ్స్ కానీ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏంటిది ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అసైన్ చేసి మనం దాని యొక్క సమ్ముని అలా ప్రింట్ చేయాలనుకుంటే మనం ఎలా ప్రింట్ చేస్తాము? నార్మల్గా ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను అసైన్ చేస్తున్నాను, ఇన్పుట్ అని ఏం తీసుకోకుండా ఏ ఈక్వల్ టు 100, బి ఈక్వల్ టు 200 అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటిది సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్గా నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే అంటే ద సమ్ ఆఫ్ 100 and 200 is 300 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. 300 100 + 200 నాకు అలా ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఇలా రాస్తాం. మనం ఎలా రాస్తాము? ద సమ్ ఆఫ్ అని చెప్పి రాసి డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి మళ్ళీ కామా పెట్టి ఆ ప్లేస్లో 100 అనే ప్లేస్ ప్రింట్ అవ్వడానికి ఏ అని చెప్పి ఇచ్చి అండ్ నెక్స్ట్ అండ్ అని చెప్పి మళ్ళీ రాసి మళ్ళీ డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి మళ్ళీ కామా పెట్టి మళ్ళీ బి అనే వేరియబుల్ తీసుకొని మళ్ళీ కామా పెట్టి ఈజ్ ఇచ్చి మళ్ళీ కామా పెట్టి సి. అంటే నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ మధ్యలో వేరియబుల్ రావడానికి నేను ఇన్ని టైమ్స్ డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేస్తున్నాను, వేరియబుల్ పెడుతున్నాను, మన డబుల్ కొటేషన్స్ ఓపెన్ పెడుతున్నాను, క్లోజ్ చేస్తున్నాను, ఇలా నీకు చేస్తున్నాను క్లమ్జీగా. నేను ఇట్ హస్ బీన్ డూయింగ్ దిస్ వన్. సో ఇప్పుడు మనం ఇదనే కదా చేసేది, ఇట్లా మనం వేరియబుల్స్ ప్రింట్. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏంటిది, నాకు ఆబ్వియస్ గా నాకు అవుట్పుట్ ద సమ్ ఆఫ్ 100 and 200 is 300 అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. సో ఏదైతే ఉందో నాకు ఆ థింగ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇట్ హస్ బీన్ ప్రింటింగ్ దట్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే దీనికి నేను ఇక్కడ ఫార్మాట్ అనే ఈ స్ట్రింగ్ మెథడ్, ఫార్మాట్ అనే మెథడ్ అంటారు, లేకపోతే ఫార్మాట్ స్ట్రింగ్ మెథడ్, ఈ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫార్మాట్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫార్మాట్ స్ట్రింగ్ మెథడ్ ఎలా యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ థింగ్, సో ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ చేయకుండా యాజ్ ఎ ప్లేస్ హోల్డర్ గా ఐఎమ్ గివింగ్ ఎస్ అన ప్రింట్ ద సమ్ ఆఫ్ అని చెప్పించి డబుల్ కొటేషన్స్ నేను క్లోజ్ చేయట్లేదు. క్లోజ్ చేయకుండా ఇక్కడ నేను ఆ ఏ అనే వేరియబుల్లో కర్లీ బ్రేసెస్ ఓపెనింగ్ క్లోజింగ్, దీన్ని ప్లేస్ హోల్డర్ అని అంటారు. సో ప్లేస్ హోల్డర్ అంటే మీరు ఎక్కడైతే మీరు ఆడ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో ప్లేస్ హోల్డర్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని అండ్ మళ్ళీ ప్లేస్ హోల్డర్ ఈస్ మళ్ళీ సి అనే వేరియబుల్లో ప్లేస్ హోల్డర్. ఈ మూడు సార్లు అంటే మూడు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కదా. సారీ పెట్టి డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి కామా పెట్టకుండా డాట్ అని పెట్టి ఫార్మాట్ అనే మెథడ్ అనేది యూస్ చేయాలి. ఈ ఫార్మాట్ అనే మెథడ్ లో మీరు ఇక్కడ 3 times ప్లేస్ హోల్డర్స్ పెట్టారు కదా, ఆ 3 ప్లేస్ హోల్డర్స్ కి మీరు ఫస్ట్ ప్లేస్ హోల్డర్ ఏం వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్, సెకండ్ ప్లేస్ హోల్డర్ ఏం వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్, థర్డ్ ప్లేస్ హోల్డర్ లో ఏం వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. అంటే డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని చెప్పి ఇలా ఇవ్వాలి. సింపుల్ అంతే. అంటే ఒకటేసారి ఓపెనింగ్ ఒకటేసారి క్లోజింగ్ ఒకటేసారి, కానీ
క్లోజింగ్ తర్వాత డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ కామా బి కామా సి అని చెప్పి ఇలా ఇస్తాం. సో ఇప్పుడు ఇలా ఇస్తే చూడండి అవుట్పుట్ ఇంతకు ముందు మనం క్లోజింగ్ ఓపెనింగ్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సో వీఆర్ గెటింగ్ ఇన్ సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. సో ద సమ్ ఆఫ్ 100 and 200 ఇస్ 300 అని చెప్పి వీఆర్ గెటింగ్ దిస్. సో అంటే ఇంతకు ముందు ఏదైతే వచ్చిందో ఇప్పుడు అదే వచ్చింది, కానీ ఇంతకు ముందు కేసులో డైరెక్ట్ గా మనం రాసాము. ఇన్ దిస్ కేసులో వి రైట్ అన్న ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ స్ట్రింగ్ అనేది యూస్ చేసి మనం రాస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ థింగ్స్. సో ఇదేమో ఫార్మాట్ స్ట్రింగ్స్, ఇది ఈ థింగ్ అనేది యూస్ చేసి మనం ఈ విధంగా మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. సింపుల్. We can write in this format the sum of a and b is c, the sum of ఇదాన్ని మనం డాట్ ఫార్మాట్ ఆఫ్ a కామా b కామా c అని చెప్పి ఆ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట సింపుల్ గా. ఓకేనా? సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా రాయొచ్చు, ఇది వన్ మెథడ్. ఇంకోలాగా మీరు ఇక్కడ నెంబరింగ్ అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ లో ఇలా నెంబరింగ్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే నార్మల్ గా ఇలానే రాస్తారు, లేదు అంటే ఇలా కూడా ఉంటుంది మీకు. ఇక్కడ ద సమ్ ఆఫ్ ప్లేస్ హోల్డర్ లో, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ హోల్డర్ లో ఇండెక్సింగ్ విల్ బి ద 0 అండ్ 1 is 2 ఇలా ఇచ్చి డబుల్ కొటేషన్స్ క్లోజ్ సేమ్ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏ కామా బి కామా సి. ఇది. సో ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్, ఇట్ గోయింగ్ టు ప్రింట్ దట్. సో సమ్ ఆఫ్ 100 and 200 is 300. సేమ్ అవుట్పుట్, బట్ ఇక్కడ మనము ఇండెక్సింగ్ ఇస్తాం. ఇండెక్సింగ్ ఇస్తాం జస్ట్ అంటే ఈ 0 ఇండికేట్ ద ఫస్ట్ వాల్యూ, అంటే ఈ ఏ వాల్యూ ఏది ఉందో అది ఫస్ట్ వాల్యూ. ఈ 0 నువ్వు మార్చావనుకోండి, ఇప్పుడు ఏ కామా బి కామా సి ఇచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు 0 పొజిషన్ ఇక్కడ 0 పొజిషన్ లో 1 పెట్టి అండ్ నెక్స్ట్ 1 పొజిషన్ లో నువ్వు 0 పెట్టావు అనుకోండి, ఏ కామా బి కామా సి ఇచ్చాను, కానీ ఈ పొజిషన్స్ నేను చేంజ్ చేశాను 1 0. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఇట్ విల్ బి డిఫరెంట్ గా వస్తుంది అవుట్పుట్ మనకి. సో ఇప్పుడు చూడండి ద సమ్ ఆఫ్ 100 and 200 రాలేదు, ఇప్పుడు 200 and 100 is 300 అని చెప్పి వచ్చింది అనమాట. అలా పొజిషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇట్ గోయింగ్ టు ప్రింట్ దాట్ ఫార్మాట్ లో మనకు ప్రింట్ అవుతుంది. అయితే దీనికన్నా బెస్ట్ ఇలా ఫార్మాటింగ్ మెథడ్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్. దీనికన్నా బెస్ట్ వీ హ్యావ్ అన్న